ఆర్కే గారు మాట్లాడండి. కమ్ ది సైడ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందీలో జాన్ హై తో జహా హై, సినిమా హై తో ఛాంబర్ హై. ప్లేయింగ్ 11 ఉంటేనే కానీ క్రికెట్ టీం అనేది రన్నింగ్లో ఉండదు. రిటైర్డ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రిటైర్ అయిన ప్లేయర్స్ ఉన్నారు, రిటైర్డ్ హర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, సబ్స్టిట్యూట్స్ ఉన్నారు. ఇలా క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పుకుంటే అది. సో కంటెంట్ ఈజ్ కాన్స్టెంట్, కంటెంట్ క్రియేటర్స్ మే వేరీ అండి. ఒక ప్రొఫైల్ ఉన్న ఒక ప్రోగ్రెసివ్ ప్యానల్ ఇది. ఈ ప్రొఫైల్ ఉన్న ప్యానల్ గెలిస్తే, ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళే 15 ఇయర్స్ నుంచి మనకు గవర్నమెంట్ నుంచి ఏం జరగలేదు. ఈ ప్రొఫైల్ ఉన్నోళ్ళు వెళ్తే గవర్నమెంట్స్ నుంచి మనకు నెక్స్ట్ 10 ఇయర్స్లో చేయాల్సిన బోర్డు అంత పని ఉంది. ఇప్పుడు ఛాంబర్లో ఇంటర్నల్గా జరుగుతున్న ఇవన్నీ మ్యాటర్స్ చెప్తున్నారు. మనం ప్రోగ్రెసివ్గా విత్ ఫోర్ సైట్, అంటే ఫ్యూచర్లో మనకి ఇండస్ట్రీ ఎలాగా ఏంటి అని ఆలోచిస్తే, మీకు తెలుసు 20 ఇయర్స్ బ్యాక్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని థియేటర్లు అయినాయి, మన ఆడియన్స్ ఎంత పెరిగారు, పాపులేషన్ ఎంత పెరిగింది. ఎన్టీ రామారావు గారు 6 కోట్ల ఆంధ్రులు అన్నారు, ఇప్పుడు 16 కోట్లకు మించి ఉన్నారు 2 స్టేట్స్లో. గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అలాగే మన ప్రోగ్రెసివ్ ప్యానల్ గెలిస్తే ప్రోగ్రెసివ్గా మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పే మాయ మాటలన్నీ వినకుండా ప్యానల్కి ఓటేయాలని రిక్వెస్ట్ చేస్తాను.